ప్రతిరోజు ఇంట్లో ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ వేస్తున్నారా? నేను చెప్పినట్టు ఈసారి అయితే ఉల్లి కారం దోశ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ ఉల్లి కారం దోశలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. అలానే 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా 4-5 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలానే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను గ్రైండ్ చేశాను చూడండి. నాకైతే ఈ విధంగా ప్రిపేర్ అయింది. ఇలా ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు ఉల్లి కారం అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే దోశ వేయడం కోసం ప్యాన్ హీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దోశని వీలైనంత పలుచగా అయితే వేసేసుకొని దానిపైన దోశ పైన ఇప్పుడు మనము ఏదైతే ఉల్లికారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఉల్లికారం అయితే అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల ముక్కలు అయితే సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలానే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసి 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే వేడి వేడిగా ఉల్లికారం దోశ రెడీ అయిపోతుందండి. నేను చేసిన ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ కొత్త వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. అలానే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.